అయితే భాషలు లేవా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ భాషలకు అర్థం చెప్పకపోతే అది మాట్లాడడం కంటే మౌనంగానే ఉండడం మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనుగా చెప్పే మాట. భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషకి అర్థం చెప్పే స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు భాషలు మాట్లాడకపోవడమే మంచిది. ఆ రోజు శిష్యులు పైన భాషలతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన ఒక సందర్భం ఏంటో తెలుసా? ఆ రోజు పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. చాలా మంది యెరూషలేము అంతా కూడా చాలా రద్దీగా ఉంది. చాలా బిజీగా అందరూ షాపింగ్లని అవన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉన్న సందర్భంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఇండియా నుంచి ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి వారు వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ భాషలు వేరు, అన్నీ వేరు. అయితే పైన వీరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన ఒక విషయం ఏంటో తెలుసా? కింద వీరు సొంత భాషలో వీరికి సువార్త వినిపిస్తుందండి. ఎంత అద్భుతం కదా! పై పాపం గురించి వారు ఉపయోగపడుతూ వచ్చారు. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి భాషలు లేవా అని అంటే భాషలు ఉన్నాయి. కానీ సంఘానికి ఏది శ్రేయస్కరమో, సంఘానికి ఏది ప్రాముఖ్యమో, రక్షణ ప్రాముఖ్యమా, భాషల ప్రాముఖ్యమా అని అంటే ఖచ్చితంగా రక్షణే ప్రాముఖ్యం. సంఘంలో మనం దేన్ని ఎక్కువగా మనం హైలైట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కనుక పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని దేవుడు చేశాడు. తద్వారా ఆ వాగ్దానానికి ప్రతిఫలాన్ని 10 రోజులు గడవక ముందే శిష్యులకు అనుగ్రహిస్తూ వచ్చాడు.